ఏలూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. 56 కేంద్రాల్లో 35,112 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మాల్ ప్రాక్టీసింగ్ కు అరికట్టడానికి 1000 సీసీ కెమెరాలను, ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 8:30 నుంచి విద్యార్థులను సెంటర్లలోకి అనుమతిస్తారు. పరీక్షలు జరిగే ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వెబ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలన చేస్తామంటున్న ఆర్ఐఓ ఏహనాతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షలన్నిటికీ సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెప్తున్నారు. మనతో ఏలూరు జిల్లా ఆర్ఐఓ కోరపాటి యోహాన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇంటర్ ద్వితీయ సంవత్సరం కానీ ప్రథమ సంవత్సరం కానీ ఎంతమంది విద్యార్థులు హాజరవబోతున్నారు? సెంట్రల్కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 34,615 మంది పరీక్ష రాయబోతూ ఉన్నారు. 56 కేంద్రాల్లో వీళ్ళు రాయబోతున్నారు. ఈ పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ రాయటానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకొని మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఏంటి ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎన్ని ఉన్నాయి, సిట్టింగ్ స్క్వాడ్లు ఎన్ని ఉన్నాయి, విద్యార్థులకు ప్రధానంగా పరీక్షలకు సంబంధించి ఏం సూచనలు చేయబోతున్నారు? ఇప్పుడు ఈ సంవత్సరం మనకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విద్యార్థులకి ముందుగానే కళాశాల వారికి మేము చెప్పడం జరిగింది. ముందుగానే వెళ్ళి ఆ కళాశాల ఏ సెంటర్ అయితే అలాట్ చేయబడిందో ఆ సెంటర్ని ముందుగానే చూసుకొని దాని దూరం బట్టి ముందుగానే ఒక అరగంట ముందుగానే రూమ్లోకి అనుమతించడానికి మేము ఏర్పాటు చేసుకొని వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. మరి పరీక్షల్లో ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా రాయడానికి మేము కళాశాల వారీగా మరి అధ్యాపకుల ద్వారా మేము కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. కళాశాలలో 2-3 ప్రదేశాల్లో సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అది చూసుకొని 8:30కే విద్యార్థులు మరి వారి యొక్క ఏర్పాటు చేసుకునే కేంద్రాల్లో వెళ్ళి సీటింగ్ అరేంజ్మెంట్ చూసుకొని వారి రూమ్లోకి వెళ్ళాలి. దీనికి సంబంధించి ఎటువంటి ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఇంకా స్మార్ట్ వాచ్లు కానీ అనుమతించడం జరగదు. కాబట్టి విద్యార్థులు మరి ఇటువంటి ఏది కూడా తీసుకెళ్లకుండా ఫర్బిడెన్ మెటీరియల్ పేపర్స్ కూడా ఏం తీసుకెళ్లకుండా మరి చక్కగా పరీక్ష రాయాలని, ఎటువంటి టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి విద్యార్థులు తగిన జాగ్రత్తలు వారి తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని కోరుచున్నాను. సార్ మొత్తం 56 సెంటర్లు అంటున్నారు. 56 సెంటర్లో కూడా లైవ్ స్ట్రీమింగ్కి సిద్ధం చేశామని ఇంటర్ బోర్డు చెప్తుంది. అంటే మొత్తం అన్ని గదుల్లోనే 56 సెంటర్లో ఎన్ని గదులు ఉంటాయి? మరి ఆ లైవ్ స్ట్రీమింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరిగింది? ఇప్పుడు 56 సెంటర్లోనూ మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో ఉన్నటువంటి అన్ని రూముల్లోనూ, అలాగే ఎక్కడైతే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయడం జరుగుతుందో అక్కడ వరండాలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి దాదాపుగా 1006 సీసీ కెమెరాల ఆధ్వర్యంలో నిఘా నీడలో పరీక్షలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి సెంటర్ నుంచి సీసీ కెమెరాలు స్ట్రీమింగ్ అనేది ఆర్ఐఓ ఆఫీస్కి అనుసంధానం చేయబడి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు హెడ్ ఆఫీస్ తాడేపల్లికి కూడా అనుసంధానం చేయబడి ఉంటుంది. మొత్తమే చూసుకుంటే 2026 ఇంటర్ పరీక్షలు మరింత పకడ్బందీగా జరగనున్నాయనే చెప్పుకోవచ్చు. అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా పిల్లలకు కూడా, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. 1006 సీసీ కెమెరాలతో 56 సెంటర్లో ప్రతి తరగతి గదిలో కూడా లైవ్ సీసీ కెమెరాలు పెట్టి ఇటు ఆర్ఐఓ ఆఫీస్ కానీ అటు ఇంటర్ బోర్డు నుండి కూడా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలన జరుగుతుంది. మాస్ కాపీయింగ్ కానీ లేకపోతే అక్కడ ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నా వాటిని వెంటనే నివారిస్తామని కూడా ఆర్ఐఓ కోరపాటి యోహాన్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.